కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. కేటీఆర్ రైతులపై అపారమైన ప్రేమ ఉన్నట్లు నటించడం ఆయనకే సాధ్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేస్తారని మండిపడ్డారు. ఇక రైతులకు ఇచ్చిన మాట కోసం ఏడాదిలోపే రైతు రుణమాఫీ, రైతు భరోసా, 12,000 రూపాయలు, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్దే అని అన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ మాటలను ఆపకపోతే రైతులు దాడులు చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కేటీఆర్ గారు ఏదో ఈ రోజు బయటకు వచ్చి రైతులపైన అపారమైన ప్రేమ వారికి ఉంది, వారి 10 ఏళ్ల పరిపాలనలో రైతులకు ఇచ్చిన ప్రతి హామీని వారు నిలబెట్టుకున్నారు అనే విధంగా వారు మాట్లాడుతుంది. సిగ్గుండాలే కేటీఆర్ గారు మీరు ఈ మాటలు మాట్లాడడానికి. చాలా స్పష్టంగా మీరు తెలంగాణ రాష్ట్రాన్ని కంప్లీట్ గా అప్పుల పాలు చేసినప్పటికీ కూడా రైతులకు ఇచ్చిన ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఎంత కష్టమైనా కూడా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ అందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకుంటున్న ఘనత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. ఈ రోజు చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ, రైతు బీమా, సన్నవడ్లకి కింటాలకి 500 రూపాయల బోనస్, దానితో పాటు ఈ రోజు 12,000 రూపాయలు ఏదైతే ప్రతి ఎకరాకి సాగు చేసుకుంటున్న ప్రతి ఎకరాకి రైతు భరోసా, దానితో పాటు ముఖ్యంగా కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తున్న ఒక ఘనత, రైతుల పక్షపాతి అని చెప్పుకునే ఒక ఘనత మొదటి సంవత్సరంలోనే ఈ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసింది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఇవన్నిటిని తట్టుకోలేక, జీర్ణించుకోలేక 10 ఏళ్ల మీ పరిపాలనలో మీరు చెయ్యలేనివి మేము చేస్తున్నామని ఒక కోపంతో విషం చిమ్మే ఒక మాటలు ఈ రోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇటువంటి ఒక వ్యవహారం మంచిది కాదు. ఇప్పటికన్నా కల్వకుంట్ల తారక రామారావు గారు మీరు మాట్లాడుతున్న మాటల్ని మీరు ఆపకపోతే